అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం యొక్క చేతకాంతనం ఏంటనేది ఇవాళ విజయనగరంలో స్పష్టంగా కనబడుతుంది. చేతకాంతనం అయితే పర్లేదు, కానీ ఒక రకమైన రౌడీజం, ఒక రకమైన దాష్టికం, అంటే రామతీర్థంలో జరిగిన నష్టం, అంటే ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే మతపరంగా కానీ శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేస్తే దాని మీద ఎంక్వైరీ కానీ లేదంటే వేరే రకమైన ఒక బాధ్యత తీసుకోకపోవటం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ప్రభుత్వం చేసే అంటే దిగజారుతనం. ఇవాళ బీజేపీ నాయకులు వెళ్ళారు, విజయసాయిరెడ్డి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తే కెనవా ఆపేస్తారు. ఏమిటి న్యాయం? అంటే చంద్రబాబు నాయుడు ఒక మతానికి సంబంధించిన విగ్రహం కానీ లేదంటే గుడికి సంబంధించిన నష్టం కానీ జరిగితే ఆయన వెళ్ళి చూసే హక్కు లేదా ఈ రాష్ట్రంలో? అంటే ఇదేమి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి జాగీరా? ఆ గుళ్ళో జరిగిన నష్టం ఇవాళ హిందువుల సెంటిమెంట్ అంతా కూడా దెబ్బతీసే విధంగా ఉంది. దాన్ని కనీసం ప్రతిపక్ష నాయకుడిగా లేదు ఒక హిందూ మతాన్ని నమ్మిన వాడిగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తానంటే నువ్వు క్యానో ఆపేసావు. పోనీ అక్కడేమన్నా ఏదో ప్రమాదకరమైన అంశం ఏమైనా ఉందంటే ఏమి లేదు. జరగాల్సిన డ్యామేజ్ ఎలా జరిగింది? మీ నాయకుడు విజయసాయిరెడ్డి గారు మట్టి చక్క మెట్ల మీద చెక్కుకుంటే తాపీగా నా గుడికెళ్ళి అక్కడ దాన్ని పరీక్షించి చేసే అవకాశం అయితే ఇస్తావు. మరి ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఇవ్వవు? అంటే ఈ రాష్ట్రంలో విజయసాయిరెడ్డికి ఉన్న గౌరవం ప్రతిపక్ష నాయకుడికి నువ్వు ఇవ్వట్లేదు. మరి బీజేపీ నాయకులు వెళ్ళారు, మరి వాళ్ళని ఎందుకు ఆపాలా నువ్వు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులను ఎందుకు ఆపాలి? కాబట్టి దీన్ని తెలుగుదేశం పక్షాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఈ ఈ ఈ రకమైన దౌర్జన్యం, ఈ రకమైన రౌడీజం కనుక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకుడు ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్లో తిరగలేడు, ప్రతి ఊరిని బంధిస్తాం. మీ ముఖ్యమంత్రి మీ తాడేపల్లి ఇంటి నుంచి బయటకు కూడా రాలేడు. ఆయన బయటికి వస్తే ఎక్కడ ఇబ్బంది అవుద్దాం అని చెప్పి ధర్నా చేస్తున్న రైతులకు కూడా మీరు ముసుగులు కప్పి సెక్రటరీకి వెళ్ళే పరిస్థితి రాష్ట్రం అంతా వస్తుంది. మీ ముఖ్యమంత్రికి కాదు, వైసీపీ నాయకులందరికీ వస్తుంది. ఇది మేము ఏదో అనాలోచితంగానో లేదంటే ఇంకో రకంగా చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నాం. ఒక టెంపుల్కి వెళ్తుంటే బాధ్యత ఉన్న ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆయన వెళ్తుంటే ఆయన క్యాన్వాన్ ఆపుతారా? క్యాన్వాన్ ఆపి ఆయన ఒక్క వెహికల్ పంపిస్తారా? బుద్ధి ఉందా పోలీసు వాళ్ళకి? ఆయన జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తి ఒక్క వెహికల్ పైకి పంపిస్తారా మీరు? క్యాన్వా ఆపి ఏదైనా జరిగితే మీరు బాధ్యత తీసుకుంటారా? తెలుసా మీకు రూల్స్? యూనిఫామ్ వేసుకోగానే సరే పోలీసులు. డీజీపీ గారు, మీరు పూర్తిగా వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు, పోలీసు వ్యవస్థ మొత్తం అలాగా పనిచేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలుసా మీ ఎస్పీలకు కానీ ఎవరికైనా? ఐపీఎస్లు పాస్ అయ్యారు కదా. జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఒక వెహికల్ వదిలిపెడతారా? ఆ ఒక వెహికల్ పైకి వెళ్ళి వస్తాడు ఈయన? ఇదే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో నేర్చుకుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసే పని. ఇవాళ మీరు చంద్రబాబు నాయుడిని పంపించకుండా ఉండాల్సింది తెలిసేది మీకు రాష్ట్రంలో తెలుగుదేశం సత్తా ఏంటనేది. మీ దౌర్జన్యాలకి దాదాపుగా చివరి రోజులు వచ్చినాయి. పోలీసు అధికారులు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు యూనిఫామ్ వేసుకుంది ప్రజలకు సేవ చేయటానికి, న్యాయం నిలబెడతాకి, చట్టాన్ని కాపాడతాకి, అంతేగాని ఒక ప్రభుత్వానికి ఒక వ్యక్తికి మోచెక్కిందా ఉంట కాదు. ఇవాళ ముఖ్యమంత్రులు శాశ్వతం కాదు. ఐఏఎస్ ఐపీఎస్ మీరు 30 సంవత్సరాల సర్వీస్లో ఉంటారు. ఒక్కొక్కళ్ళు కనీసం 7-8 మంది ముఖ్యమంత్రిని చూడాలి. ప్రతి ముఖ్యమంత్రి మోచేతి కింద మీరు నీళ్ళు తాగాలంటే అది కుదరదు. ప్రత్యేకించి పోలీసు వ్యవస్థ ఈ రకమైన అరాచకం. ఎందుకంటే డీజీపీని ఇప్పటికి 2 సార్లు హైకోర్టు నిలబెట్టింది. ఇంతకంటే అవమానం అవసరం లేదు డీజీపీ గారికి. మరి ఆయన ఇంకా ఆయనకి అర్థం కాకపోవడం అనేది మా దురదృష్టం. ఒక హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్గా డీజీపీగా హైకోర్టుకి వెళ్ళి క్షమాపణ చెప్పుకోవడం, ఆయన కింద అధికారులు చేసిన తప్పుకి ఆయన క్షమాపణ చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డీజీపీ టు అడ్మినిస్టర్ ది డిపార్ట్మెంట్. మరి ఇవాళ రామతీర్థానికి చంద్రబాబు గారిని ఆయన ఆపేయాల్సింది మీకు ధైర్యం ఉంటే ఎందుకు పంపించారు క్యాన్వాయిని? ఇప్పుడు దాదాపు గంట రోడ్డు మీద ఆయన నిలబడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. విజయసాయిరెడ్డి గారు మెట్ల మీద ఎక్కించి పంపిస్తారా? మన బీజేపీ వాళ్ళు వెళ్తే మీరు పంపించారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తేనే
తెలుగుదేశం పచ్చ జెండాలు కనపడితేనే మీకు ఒక రకమైన ఆవేశం పుట్టుకొస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటనేది పోలీసులు మీరు తెచ్చుకోవాలి. మీ చేతిలో లాఠీ ఉందని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు. హైకోర్టు 2 సార్లు కాదు, ఇంకొక 2 సార్లు పిలిపించినా కూడా మీకు జ్ఞానోదయం అయ్యే పరిస్థితి అక్కడ కనపడతలేదు. అటువంటి పరిస్థితి వస్తే ఇవాళ రోడ్డు మీద ఏం జరిగిందో ఇక రేపటి నుంచి అన్ని రోడ్ల మీద అదే జరుగుతుంది. టీడీపీ శ్రేణుల్ని మీరు ఎంత హింస పెట్టారు, ఏ రకమైన కేసులు పెడుతున్నారు, ఏ రకంగా హెరాస్మెంట్ చేస్తారనేది ఇవాళ ప్రజలందరికీ అర్థమవుతుంది. ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. ఇవాళ రామతీర్థంలో విజయనగరంలో జరిగిన సంఘటనే దానికి ఉదాహరణ. మీరు ఎక్కడ ప్రతిఘటించినా కూడా ప్రతిపక్షాన్ని అంతే ఉత్సాహంతో, అంతే స్పీడ్తో మళ్ళీ మేము మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీస్ అధికారులు మేము కోరేది ఒకటే, మీరు చట్ట ప్రకారం పొండి. రాజకీయ నాయకులకి మోచేతులకి మీరు తలంచొద్దు, వాళ్ళ కాళ్ళ దగ్గర మీరు పడి ఉండొద్దు, మీ తల ఎత్తుకుని పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి వాళ్ళ విజయనగరంలో జరిగిన సంఘటన చంద్రబాబు నాయుడు గారిని మీరు నిలబెట్టిన విధానం ఇవాళ మీడియా మొత్తం లైవ్ ఇవ్వడంలో రాష్ట్రం అంతా చూసింది. మీ అరాచకాలని ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. కానీ పోలీస్ చీఫ్గా డీజీపీ గారిని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు గనక చట్టాన్ని మీ చేతిలో తీసుకుని ప్రభుత్వం మోచేతుల కింద కనుక మీరు ఉండే పద్ధతిలో ఉంటే మీరు కూడా మీ ఆఫీస్కి వెళ్ళారు. డీజీపీ గారు, మేము మొత్తం విజయవాడ గుంటూరు నేషనల్ హైవే మొత్తం బంధిస్తాం, మీరు ఆఫీస్కి వెళ్ళలేరు, ఆ రోజు తెచ్చుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఈ లారీలు కాదు, ఇప్పుడు అసలు జెడ్ కేటగిరీ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి సెక్యూరిటీ రూల్స్ బాగా తెలుస్తాయి. జెడ్ కేటగిరీ ఉన్న క్యాన్వాయ్ 6, 7 జామతో సహా ఉంటాయి. అది ఒక సెట్, అది ఆ సెట్ మొత్తం వెళ్ళాల్సిందే. ఎక్కడో తిరుపతి వెళ్ళినా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి వెహికల్ ఒక్కటే ఆ ప్రాణంలోకి వెళ్ళే వరకు ఒక్క వెహికల్ వెళ్తుంది, మిగతా వెహికల్ ఆగిపోతాయి. ఇంకెక్కడ రాష్ట్రంలో క్యాన్వాయ్ ఆపే హక్కు పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు. కానీ ఇది విజయనగరం ఎంట్రన్స్లోనే ఆయన క్యాన్వాయ్ మొత్తం ఆపి కేవలం ఒకే ఒక వెహికల్ పంపించడం అంటే పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయింది, సెక్యూరిటీని వాళ్ళు ఏ రకంగా ట్రీట్ చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. మరి చంద్రబాబు నాయుడు దిగి రోడ్డు మీద మా మొత్తం క్యాడర్ని పంపిస్తే తప్ప అని వెళ్ళని చెప్పి రోడ్డు మీద ధర్నా దిగితే కానీ వాళ్ళ ఎస్పీకి అర్థం కాలేదు. మరి ఇప్పుడు పంపించడం జరిగింది. ఆపినప్పుడు ఏ చట్టం మీకు ఆపమని చెప్పింది, ఇవాళ పంపినప్పుడు ఏ చట్టం చెప్పింది? దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇది మొత్తం ఇవాళ రికార్డ్ అయి ఉంది కదా. దీన్ని కనుక మేము ప్రైవేట్ కేసు వేసి మీ సంగతి తేలిస్తే ఏం సమాధానం చెప్తారు మీరు? కాబట్టి ఈ రకమైన అరాచకాలు, ఈ రకంగా చట్టాన్ని చేతిలో తీసుకోవడం అనేది మంచిది కాదు. డీజీపీ గారు, మీ ఎస్పీలకి, మీ డీజీలకి, వీళ్ళందరికీ చెప్పండి, చట్టాన్ని పరిరక్షించకపోతే చట్టమే మిమ్మల్ని భక్షిస్తుంది. ఇది సత్యం. కాబట్టి విజయనగరంలో రామతీర్థంలో మీకు ఏదన్నా పౌరుషం ఉంటే ఎవరు ముద్దాయిలు ఏం చేశారనేది 24 అవర్స్లో పట్టుకోండి. ఒక్కొక్కసారి మీరు పేపర్లు వేసుకుంటారు, ఇది హత్య కేసుని 24 గంటల్లో ఛేదించాం, దొంగతనాన్ని 24 గంటల్లో ఛేదించామని. మంచిదే. అలాగే రామతీర్థంలో జరిగిన సంఘటనని మీరు 24 గంటల్లో 48 గంటల్లో ఛేదించాం, ఇదిగో వీళ్ళు నేరస్తులు, ఈ ప్రభుత్వం వీళ్ళని శిక్షిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి లేకపోతే ఎండోమెంట్ మినిస్టర్ చెప్పినట్టయితే చాలా పద్ధతిగా ఉండేది. కానీ మీ మినిస్టర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ ఎక్కడున్నాడో తెలియదు. అన్నిటికీ విశాఖపట్నంలో 3 జిల్లాల్లో ఏం జరిగినా విజయసాయిరెడ్డి గారి పాత్ర, విజయసాయిరెడ్డి గారే చెప్పాలి. మొత్తం పోలీస్ వ్యవస్థ కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు ఆయన జోన్ 1 చీఫ్ మినిస్టర్ లాగా ఆయన వ్యవహరిస్తుంటే ఆయన అడుగులకు మడుగులు ఒత్తి మీరు ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కనుక ఇటువంటి పనులు చేస్తే భవిష్యత్తులో మట్టుకి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాం,
మీరు ఇటువంటి అవరోధాలు కానీ కల్పిస్తే డీజీపీ ఆఫీస్ దిగ్బంధం చేస్తాం. మీరు ఒక అడుగు ముందుకు వేయలేరు. కాబట్టి ఇప్పటికైనా సరే ఏ చట్టం ప్రకారం మీరు కాన్వాయ్ ఆపారు, ఏ చట్టం ప్రకారం కాన్వాయ్ రిలీజ్ చేశారనేది ఇవాళ ప్రజలందరూ చూశారు. ఇటువంటి పొరపాట్లు భవిష్యత్తులో కనుక చేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోలీసు అధికారులందరూ కూడా హెచ్చరిస్తున్నాం.